తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచనల మేరకు వర్చువల్ మహానాడును టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుదిశలా చాటిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావుదని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి జాతీయ స్థాయిలో తెలుగు జాతి గొప్పదనాన్ని నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని అన్నారు. భవిష్యత్తులో నారా లోకేష్ ఆధ్వర్యంలో యువతకు రాష్ట్రానికి ఉద్యోగ భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహానాడు వేదికగా పార్టీని మరింత క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లేందుకు పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏలేశ్వరం రామచంద్రయ్య, పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి, డక్కిలి చంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు ఈరోజు మనం మహానాడు పండుగ జరుపుకుంటున్నాం. అదేవిధంగా మన ఎమ్మెల్యే ప్రతి మండలంలో మహానాడు పండుగ వాతావరణం జరుపుకోవాలని ఆయన ఆదేశాలు జరిగింది. మన మండల నాయకులు అదేవిధంగా బూత్ కన్వీనర్లు బూత్ కష్టాలందరినీ ఇవ్వడం జరిగింది. ఈరోజు డక్కిలి మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బిగించి ఈరోజు దిగ్విజయంగా ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేశారు. రేపు కూడా ఇంకా వారి ఎత్తున ప్రజలు రావాలి. మనకు ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఆనాడు మన ఎన్టీ రామారావు 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆనాటి నుండి ఈరోజు వరకు ప్రజలకు ఏం చేయాలి, ఫస్ట్ గూడు గుడ్డ కూడు ఇవ్వాలని మన ఎన్టీ రామారావు ఆశయాలు. దాన్ని ఈరోజు మన చంద్రబాబు నాయుడు ముఖ్యంగా రాష్ట్ర నాయకులందరూ కూడా ఆయన అడుగుజాడల్లో ఈరోజు పార్టీ కొనసాగుతూ ఉంది. కాబట్టి మనం ఈరోజు మన చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలని ఈరోజు ఈ రాష్ట్రాన్ని కట్టుబడితో ఒక క్రమశిక్షణతో ఆయన ఏ విధంగా ప్రజలకి సేవ చేయాలి, నేను ఒక ప్రజా నాయకుడిగా పనిచేస్తాను, అదే క్రమశిక్షణలో ఉండాలని ప్రజల్ని కానీ కార్యకర్తలు కానీ ఆయన ఆదేశించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి కూడా ఇంకా నింపుగా రేపు నాయకులు కార్యకర్తలు రావాలని చూడడం జరుగుతూ ఉంది. నాకు ధన్యవాదాలు. రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల దగ్గర దాపులో దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీ 2 రాష్ట్రాల్లో దిగ్విజయంగా ఎదిగింది. ఇప్పుడు మహానాడు కారణంగా ఫస్ట్ శ్రీకాకుళం అనుకున్నారు, తర్వాత నెల్లూరు జిల్లా చెప్పారు. అనేక కారణాల వల్ల మోడీ గారి ఆదేశాల మేరకు డిజిటల్ మహానాడు 2026లో మన డక్కిలి గ్రామంలో డక్కిలి మండల హెడ్ క్వార్టర్లో హైమావతి కళ్యాణ మండపంలో జరగడం మనకి ఎంతో సంతోషకరంగా ఉంది. దీని అందరికీ కూడా మన డక్కిలి మండలం నలుమూల నుంచి కూడా వచ్చి అందరూ పార్టీ కార్యక్రమాన్ని వీక్షించి పార్టీకి ఎంతోమంది సేవ చేసి ఈరోజు దిగ్విజయంగా ఫస్ట్ రోజు మహానాడు ఎంతో దిగ్విజయంగా జరుపుకున్నాం. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క ప్రజలకు కానీ నేను కృతజ్ఞతలు డక్కిలి మండలం తరఫున తెలుపుకుంటున్నాం. అందరూ కూడా రేపు కూడా 28వ తారీఖు కూడా మహానాడు ఉంటుంది. దయవుంచి అందరూ వచ్చి కార్యకర్తలు కష్ట సుఖాలు ఇక్కడ చెప్పుకొని ఏదైనా మంచి చెడ్డ ఉంటే మన కుటుంబ సభ్యుల కోసమే మహానాడు పెడతారు. తెలుగుదేశం కుటుంబ సభ్యుల పండగే మహానాడు. దయవుంచి రేపు కూడా ఎవరికైనా కష్టపడిన సుఖం ఉన్నా ఇక్కడ మహానాడుకి వేదిక వరకు వచ్చి మండల పార్టీ అధ్యక్షులకు కానీ మండల కమిటీకి కానీ మంచి చెడ్డ చెప్పుకొని వాళ్ళందరికీ తోడ్పాటుగా మనం కూడా ఉండి మనందరం కష్టపడి కూడా ఇక రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లు ఉంటాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉంటాయి. మళ్ళీ కూడా మనం అధికారం రావాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడాలి. కష్టపడి అందరిని గెలిపించుకొని పార్టీ తోడ్పాటుగా ఉంటారని డక్కిలి మండల ప్రజలందరూ కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా వెంకటగిరి కాన్స్టిట్యున్సీ డక్కిలి మండలంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో కురుగొండ్ల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు డక్కిలి మండలంలో వర్చువల్గా మహానాడును
ఇది 45 అన్న ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీని స్థాపించారు. ఇప్పటికి 45 సంవత్సరాలు పూర్తయింది. ప్రతి సంవత్సరం అన్న ఎన్టీ రామారావు గారి జన్మదినమైనటువంటి మే నెల 28వ తారీఖున మనం మహానాడు జరుపుకుంటున్నాం. మే నెల 27, 28 తారీఖులు 2 రోజులు మహానాడు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు డక్కిలి మండలంలో అన్ని గ్రామాల నుంచి బూత్ కార్డు నుంచి క్లస్టర్ ఇన్ఛార్జి, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ నాయకులు అందరూ వచ్చి దిగ్విజయంగా పాల్గొని ఒక పండగ వాతావరణంలో మన మహానాడును జరుపుకున్నాం. రేపు కూడా అదేవిధంగా మన ప్రతి గ్రామం, డక్కిలి మండలంలో ఉండే ప్రతి గ్రామం నుంచి ప్రతి కార్యకర్త వచ్చి ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొని ఈ అన్నగారి స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని అందరూ దిగ్విజయంగా ఈ మహానాడు జరుపుకునేటట్టు కోరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు పసుపు పండుగ అయినటువంటి మహానాడు పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నిజమైన ఒక పండుగ. ఈ పండుగ రోజున 2 రోజులు నిర్వహిస్తారు. మొదటి రోజున నాయకులు, మండల స్థాయి, జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు పాల్గొని కార్యకర్తలకు, నాయకులకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో వాటి గురించి చర్చించుకొని వాటికి అనుగుణంగా తీర్మానాలు చేయడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడ్డ యుద్ధ ప్రతిపాదన ఇంధన పొదుపు కోసం మ్యూచువల్ పద్ధతిలో మహానాడు నిర్వహించడం జరుగుతుంది. మన రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గం కురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి క్లస్టర్లో మ్యూచువల్ పద్ధతిలో మహానాడు నిర్వహించడం జరుగుతుంది. ఈ మహానాడుకు డక్కిలి మండలంలోని అన్ని గ్రామాల నుండి నాయకులు, కార్యకర్తలు ఈరోజు పాల్గొని బాగా విజయవంతం చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరికి మా అభినందనలు. అదేవిధంగా రేపు ఎన్టీఆర్ గారి 103వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన గురించి వివరించుకుంటూ ఇంకా ఘనంగా నిర్వహిస్తాము. రేపు జరగబోయే కార్యక్రమానికి ఇంకా భారీ ఎత్తున జనాలు, కార్యకర్తలు పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.